సో, ఒక మంచి రొమాంటిక్ సాంగ్ అనే చెప్పొచ్చు. సో, 'ఆరెంజ్' మూవీలో అన్నీ గూడా అందరికీ ఫేవరెట్ సాంగ్సే గదా! సో, ఇప్పుడైతే కాలర్ రెడీగా ఉన్నారు మాట్లాడేద్దాం. హలో! హలో. హాయ్. హాయ్ మెర్సీ గారు. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా? చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు? సూపర్ ఉన్నానండి. ఓకే. సో, ఈరోజు ఎవరికైనా విషెస్ చెప్పాలనుకుంటున్నారా? లేకపోతే సాంగ్ డెడికేట్ చేద్దాం అనుకుంటున్నారా? విషెస్ అంటే ఏప్రిల్ 1 మా అక్క వాళ్ళ పాప బర్త్డే. ఓకే. మీ అక్క వాళ్ళ పాప బర్త్‌డే. పేరు? జైనాబి. జైనాబి. ఉమ్, ఓకే. సో, అడ్వాన్స్ హ్యాపీ బర్త్‌డే పాప. సో, ఎప్పుడు హెల్తీగా, మంచిగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మా గుడ్ మార్నింగ్ ఒంగోలు తరపు నుంచి అయితే కోరుకుంటున్నాము. మీ పిన్నియే కదా మీరయ్యేది పాపకి? అవునవును. సో, మీ పిన్ని గారి తరపు నుంచి కూడా విషెస్ అయితే తెలియజేసేస్తున్నాం. థ్యాంక్స్ అండి. అయ్యో! అండి. సాంగ్స్ ఏమైనా ఎవరికైనా డెడికేట్ చేద్దాం అనుకుంటున్నారా? డెడికేట్ అంటే మామూలు మంచి సాంగ్, ఫేవరెట్ సాంగ్ అని వస్తుంది 'మన్మథ' మూవీలో నుంచి. ఓకే. మన్మధుడా నీ కథ విన్నా, మన్మధుడా నీ కథ విన్నా ఆ సాంగ్. ఓకే. డెఫినెట్‌గా ప్లే చేస్తాము. మరి ఇంకేమైనా 2 లైన్స్ పాడొచ్చు కదా! కంపెనీ కంపెనీ నాకసలు లేదు. కంపెనీ ఇచ్చేంత లేదసలు. సాంగ్ తెలియదంటారా? అవును. తెలీదు. సరే హమ్మింగ్ చేయండి నాతో అంట. ఓకే. మన్మధుడా నీ కథ కన్నా, మన్మధుడా నీ కథ విన్నా, మన్మధుడంటే కౌగిలిగా, మన్మధుడే నా కావలిగా, నన్ను పారేసుకున్నాలే ఇప్పుడు తెలియక, ఇల్లు కన్న తొలినాడే దేహము కదలక, ఊహలలో అనురాగం ఊపిరి వలపేలే, ఎందరినో నేను చూసా కానీ ఒకడే మన్మధుడు, 20 ఏళ్ళుగా ఎప్పుడు జరుగని ఇతనే సూపర్బ్! 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 చాలా ఇష్టం అండి. అన్ని లిస్ట్ సహా మొత్తం వచ్చాయి. యాహ్! సూపర్‌గా పాడారండి. ఏంటండి ఈరోజు క్వశ్చన్స్ ఏం లేవా? ఈరోజు క్వెషన్స్ ఏం లేవండి. ఎందుకంటే మన కాలర్సే అడుగుతున్నారు. మళ్ళీ మేము కష్టపడి కదా? ప్రిపేర్ అవ్వడం ఎందుకు చెప్పండి? లక్ష్మీ కుమారి మేడం అందరూ భలే అడుగుతున్నామండి క్వశ్చన్స్. ఒకవైపు తింటారు, ఒకవైపు ఈడుస్తారు. దానికి ఆన్సర్ ఏంటండి? తెలీదండి. అడుగుదాం మనం. వాళ్ళు కాల్ చేస్తారు దానికోసం సర్చింగ్ నాకు అసలు తెలియలేదు. ఇంత గెస్ట్ చేసిన రష్మి గారు కూడా చెప్పలేదు. అవును. చెప్పలేదండి. మనం చూద్దాం. వాళ్ళ అయిపోయింది నాకు. ఓకే. వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఓకేనా? ఓకే అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలాగే కాల్ చేస్తుండండి. నెక్స్ట్ కాలర్‌తో మాట్లాడదాం. హలో! కాల్ కట్ అయిపోయింది. సో, నెక్స్ట్ మీరు కూడా కాల్ చేసి మాట్లాడాలి అని అనుకుంటే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కైతే కాల్ చేసేయండి. మీకు కాల్ చేయాల్సిన నంబర్ 7997505099కి అయితే కాల్ చేసేయండి.